రైట్, ఇక మరొక బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ గారి ఆరోగ్యం విషమిస్తూ ఉంది. ప్రస్తుతం ఆయన అనేక కేసులు ఎదుర్కొంటా ఉన్నాడు. అయితే ఈరోజు ఉదయం ఆయన కంకిపాడు పోలీస్ స్టేషన్లోనే వాంతులు చేసుకున్నాడు. మరి గన్నవరం నియోజకవర్గంలో నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారనేటువంటి ఆరోపణతో మరి వంశీకి నూజివీడు కోర్టు ఆయన్ని 2 రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇచ్చింది. కంకిపాడు పోలీస్ కస్టడీకి ఇచ్చింది. సో పోలీసులు కూడా కస్టడీ కోరారు. సో ఆయన కంకిపాడు పోలీస్ స్టేషన్లో ఉన్న 2 రోజులు ఆయన విచారణకు హాజరవ్వాల్సి ఉంది. సో ఆయన వచ్చినటువంటి మొదటి రోజే మరి ఆయన తీవ్రమైనటువంటి దగ్గుతోటి బాధపడతా ఉన్నాడు. పోలీస్ స్టేషన్లోనే వల్లభనేని వంశీ వాంతులు చేసుకున్నాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వైసీపీ శ్రేణులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే వల్లభనేని వంశీ గారు 2009లో తెలుగుదేశం పార్టీ నుంచి విజయవాడ ఎంపీగా పోటీ చేసి అతి తక్కువ ఓట్లతో ఓడిపోయారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎవరైతే లగడపాటి రాజగోపాల్ గారు ఉన్నారో ఆయన చేతుల మీద. 2014లో గన్నవరం నియోజకవర్గం నుంచి మొట్టమొదటిసారి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు తెలుగుదేశం పార్టీ నుంచి. ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. వంశీ గారు ఒక హావా తెలుగుదేశం పార్టీలో సాగింది. మరి ఏమైందో ఏమో తెలియదు. 2019లో మళ్ళీ ఆయన తెలుగుదేశం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా మాట్లాడటం మొదలుపెట్టాడు. 2019లో తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల్లో వల్లభనేని వంశీ గారు ఒకరు. ఆయనకు అప్పటి వరకు కూడా తిరుగు లేకుండా మరి ఆయన అంటేనే ఒక విజయవాడలో ఒక మాస్ లీడర్గా విజయవాడ పార్లమెంట్లో కానీ ఉమ్మడి కృష్ణా జిల్లాలో కానీ ఒక మాస్ లీడర్ ఆయన. ఎందుకంటే విజయవాడ పార్లమెంట్కి పోటీ చేశాడు, గన్నవరం 2 సార్లు ఎమ్మెల్యే చేశాడు. సో అలాంటి వంశీ మరి ఆయన గతంలో పరిటాల రవి గారికి ప్రధానమైనటువంటి అనుచరుడిగా కూడా ఉన్నాడు. ఆయనకు ఆ మాస్ బ్యాక్గ్రౌండ్ ఉంది, మాస్ ఫాలోయింగ్ ఉంది, మాస్ పరిచయాలు ఉన్నాయి. కానీ ఏం జరిగిందో తెలియదు. కానీ నారా లోకేష్ గారికి ఈయనకి మధ్య చాలా గ్యాప్ వచ్చింది. నారా లోకేష్ గారు ఈయన్ని సోషల్ మీడియాలో ఈయన కుటుంబీకుల్ని మరి ఐటీడీపీ వాళ్ళ చేత తిట్టించాడని చెప్పేసి ఈయన గతంలో అనేక ఆరోపణలు చేశాడు. ఆ తర్వాత ఈయన కూడా ఇష్టానుసారంగా చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద పదే పరుష పదజాలం ఉపయోగించాడు. ఇంకొక రకంగా చెప్పాలంటే ఈయన చేసిన అతిపెద్ద తప్పు ఏంటంటే చంద్రబాబు గారిని, లోకేష్ గారిని తిడితే ఓకే, కానీ భువనేశ్వర్ గారిని ఆవిడ శీలాన్ని శంకించే విధంగా ఈయన మాట్లాడి చాలా పెద్ద తప్పు అయితే చేశారు. ఆ తర్వాత క్షమాపణ కూడా చెప్పారు భువనేశ్వర్ గారికి. సో ఆ ఎపిసోడ్ అప్పట్లో కాస్త సద్దుమనింది. మరి ఆ తర్వాత కట్ చేస్తే 2024లో కూటమి 164 స్థానాలతోటి అధికారంలోకి వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 11 స్థానాలకు పరిమితమైంది. మొట్టమొదటిసారి వైకాపా కండవా వేసుకొని ఫ్యాన్ గుర్తు మీద 2024 ఎన్నికల్లో గన్నవరం నుంచి వల్లభనేని వంశీ గారు పోటీ చేసి చిత్తుగా ఓడిపోయారు. మరి ఆ తర్వాత ఆయన ఓటమి తర్వాత మరి కూటమి ప్రభుత్వం భారీ సీట్లతో అధికారంలోకి వచ్చిన తర్వాత వల్లభనేని వంశీ గారికి సినిమా అర్థమైపోయింది. ఆయనకి ఇబ్బంది జరుగుతుంది గతంలో మాట్లాడిన మాటలు. కానీ సో అనుకున్నట్లుగానే ఆయన మీద ఎస్సీ కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా ఆయన ఇళ్ల పట్టాల పంపిణీలు అవకతవకలు చేసేయడానికి కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా ఇంకా అనేక కేసులు, అంటే ఆయన మీద ఉన్న కేసులన్నీ కూడా యాక్టివ్ అయిపోయాయి. ప్రస్తుతం ఆయన గన్నవరం నియోజకవర్గంలో మరి ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించి మరి నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేసాడని ఒక పెద్ద ఆరోపణ ఎదుర్కొంటా ఉన్నారు. దానికి సంబంధించి నూజివీడు కోర్టు ఆయన పోలీస్ కస్టడీకి ఇచ్చింది 2 రోజుల పాటు. అయితే మరి కంకిపాడు పోలీస్ స్టేషన్లో ఆయన తీవ్రంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. నిమిషానికి 10 సార్లు దగ్గుతూ ఉన్నాడు. అదేవిధంగా ఆయన వాంతులు కూడా చేసుకోవటం ఏదైతే ఉందో కాస్త చూసే వాళ్ళకైతే అయ్యో పాపం అని అయితే మొదటిసారి అనిపించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వల్లభనేని వంశీ గారు తప్పు చేశారు, అది ఎవ్వరు కూడా కాదనలేంది. ఎందుకంటే గత ప్రభుత్వం ఆ విధంగా ప్రోత్సహించింది వీళ్ళందరినీ కూడా. ఒక బోరుగడ్డ అనిల్ అనే ఉన్మాది ఏ విధంగా మాట్లాడాడు, కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా అతనిలాగానే మాట్లాడారు. అదొక దురదృష్టం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ చీకటి రోజులుగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే వైకాపాలో కూడా భాష సక్రమంగా మాట్లాడినటువంటి గొప్ప నాయకులు ఉన్నారు. అదేవిధంగా భాష సక్రమంగా మాట్లాడలేని నాయకులు ఉన్నారు. తెలుగుదేశంలో కూడా పరుష పదజాలం మాట్లాడిన నాయకులు ఉన్నారు. అందులో ఎలాంటి డౌటు లేదు. వాళ్ళేమి గొప్పవాళ్ళు, వీళ్ళేమి నీచులని చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సో కాకపోతే కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సినటువంటి నాయకులు ఇళ్లలోని ఆడవాళ్ళని కూడా టార్గెట్ చేసి మాట్లాడటం అనేది ఇప్పుడు వారి మెడకి బలంగా చుట్టుకున్నాయి కొన్ని అంశాలు. సో దాంట్లో మరి వల్లభనేని వంశీ గారు కూడా ఉన్నారు. మరి ఇప్పుడైతే ఆయన ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉంది. ఉదయం నుంచి కూడా కాస్త ప్రజల్లో అయితే అయ్యో పాపం పోనీలే, ఎందుకంటే ఇన్ని రోజులు ఇబ్బందులు పడ్డాడు, ఆయనకు తగిన శిక్షే పడింది, కోర్టుల చుట్టూ తిరిగాడు, ఆరోగ్యం బాగలేక ఇబ్బంది పడ్డాడు, మరి ఒంటరిగా జైల్లో 4 గోడల మధ్య కూర్చొని నరకయాతన అనుభవించాడు అనేటువంటి ఒక అభిప్రాయం ప్రజల్లో కలిగింది. సో ఆయన వాంతులు చేసుకోవటం, అదేవిధంగా ఆయన నిమిషానికి 10 సార్లు దగ్గటం, ఆయన పేల ముఖం, బిక్క ముఖం వేసుకొని ఒక నిస్సహాయుడిగా ఆయన నిలబడటం ఏదైతే ఉందో
కాస్త సానుభూతి అయితే ప్రజల్లో కలుగుతుందని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు చాలామంది ఒప్పుకోరు. ఎందుకంటే ఈయన చాలా బూతులు మాట్లాడాడు. చంద్రబాబు గారిని, లోకేష్ గారిని, భువనేశ్వర్ గారిని మాట్లాడారు. అసలు ఈయన వదిలిపెట్టే పరిస్థితి లేదు అని. సో అవన్నీ కూడా తప్పే. మనం దాన్ని ఖచ్చితంగా ఖండించాలి. సో దానికి తగ్గ శిక్ష ఆయనకి పడాలి. సో కానీ ఆయన ఈ విధంగా ఆరోగ్యం బాగలేక పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ సో వాంతులు చేసుకుంటున్నటువంటి వీడియోలు బయటికి రావడంతో కాస్త భయానక వాతావరణం ఏర్పడింది. ఎందుకంటే ఒక మాజీ ఎమ్మెల్యే ఆయన మరి గతంలో రఘురామకృష్ణరాజు గారిని పోలీస్ కస్టడీలో ఏ విధంగా టార్చర్ చేసిందో వైసీపీ ప్రభుత్వం, ఆయన్ని కొట్టింది. ఆయన కాళ్ళ మీద విపరీతమైనటువంటి ఆయన అరికాళ్ళ మీద వాతలు బొబ్బలు చూసి ఒక్కసారిగా ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యేసరికి రాష్ట్రం అంతా షేక్ అయిపోయింది. సోషల్ మీడియా యాక్టివిస్టులు అందరూ కూడా భయంతో వణికిపోయారు. రఘురామకృష్ణరాజు గారిని కొట్టారంటే ఇక మనల్ని కూడా కొడతారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతా అనే అభిప్రాయం ఆ రోజు కలిగింది. అక్కడి నుంచి వైసీపీ పతనం మెల్లమెల్లగా ప్రారంభమవుతూ వస్తుంది. ఎందుకంటే ఎక్కడైనా కూడా ప్రభుత్వం ప్రేమతో పరిపాలన చేయాలి కానీ భయంతో పరిపాలన చేయకూడదు. ఎక్కడ కూడా ప్రజల అభిమానాన్ని పొందాలి కానీ ప్రజలను భయపెట్టి పరిపాలిస్తామంటే అది ఎక్కడ వర్కౌట్ అవ్వదు. సో ఈయన తప్పే చేశాడు. ఆయన చేసిన తప్పుకి తగ్గట్టు ఆయనకి శిక్ష పడాలి. ఆయన మాట్లాడిన మాటలు, లేకపోతే ఆయన ఏదైతే నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశాడని కేసులు ఉన్నాయో దాని మీద వేగవంతంగా విచారణ జరగాలని కోరుకుందాం. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కేసులు ఏ ఉన్నాయి ఆయన మీద, సో నిజంగా ఒక దళితుడిని ఆయన చంపాలని ప్రయత్నించాడా, నిజంగా అదే కనుక జరిగితే పూర్తిగా కోర్టులో ప్రూవ్ అయితే ఆయనకి మరి ఆ కేసు సంబంధించి శిక్ష కూడా పడాలి. కానీ ప్రస్తుతం అయితే ఆయన కాస్త ఇబ్బంది ఎదుర్కొంటా ఉన్నాడు. కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు ఆయన ట్రీట్మెంట్ కోసం. మరి ప్రభుత్వ ఆసుపత్రిలో మరి ఏ విధంగా ట్రీట్మెంట్ చేస్తారో మరి చేస్తున్నారో అనేది అయితే ఇంకా అప్డేట్ అయితే లేదు మనకి. సో మొత్తానికైతే ట్రీట్మెంట్ అయితే చేస్తారు ప్రభుత్వ ఆసుపత్రిలో, కానీ చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఆయన 20 కేజీలు పైగా బరువు కూడా తగ్గినట్టు తెలుస్తూ ఉంది. ఆల్రెడీ ఆయన భార్య గారు కూడా అధికారికంగా చెప్పారు, వైకాపా శ్రేణులు కూడా చెప్పారు 20 కేజీలు బరువు తగ్గాడు. ఎందుకంటే చాలా బాగుండేవాడు, వల్లభనేని వంశీ హీరోలాగా ఉండేవాడు. కానీ ఆయన నోటు దురుసు వల్ల మరి ఆ పరిస్థితికి వచ్చాడు. మరి ఇక్కడ ఒక డౌట్ వస్తూ ఉంది, మరి వల్లభనేని వంశీ ఎందుకు ఆ విధంగా అయిపోయాడు, మరి బోరుగడ్డ అనిల్ ఎందుకు సినిమా యాక్టర్ లాగా తయారయ్యాడు? బోరుగడ్డ అనిల్ అనేటువంటి ఉన్మాదికి పసిపిల్లలను రేపులు చేస్తున్న ప్రకటించిన ఉన్మాదికి ఏమో పడుకోవడానికి ఏసీ రూములు, మెత్తడి బెడ్లు, తినడానికి బిర్యానీలు. మరి వల్లభనేని వంశీకి మాత్రం 4 గోడల మధ్య మరి ఆయన కటిక నేల మీద పడుకోవటం, అదేవిధంగా ఆయనకు ఆరోగ్యం బాగలేకపోయినా కూడా కనీసం ఆయనకి సరైనటువంటి వైద్యం అందించే ప్రయత్నం కూడా చేయాలనే ఆలోచన కూడా మరి ప్రభుత్వానికి కానీ మరి పోలీసులకు కానీ రాకపోవడం అయితే ఇక్కడ కాస్త బాధాకరమైన అంశం. సో కాబట్టి వల్లభనేని వంశీ గారిని ఇంకా టార్చర్ పెట్టడం అనేది కరెక్ట్ పద్ధతి కాదనేటువంటి అభిప్రాయం అయితే ప్రజల్లో కలుగుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఆయన చేసిన తప్పులు ఏవైతే ఉంటే ఆ తప్పులు తగ్గట్టు శిక్ష పడాలి. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తాం, ఇమీడియట్గా శిక్ష పడే విధంగా చూస్తామని. సో అలాంటి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి మరి ఆయన చేసిన తప్పుకు పడేటువంటి సెక్షన్ల కింద ఏ శిక్షలు పడతాయో, ఎన్ని రోజులు పడతాయో అన్ని రోజులు శిక్షలు వేయాల్సిన బాధ్యత కూడా కోర్టు న్యాయస్థానాల మీద ఉంటే అవి సక్రమంగా అమలు చేయించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద కూడా ఉంటాయి. సో కానీ ఇంకా ఆ స్థాయిలో ఆయన టార్చర్ పెట్టి ఆయన చావాలి అని కోరుకోవటం ఏదైతే ఉందో అది మానసిక ఉన్మాదం అయితే అవుతుంది. ఎందుకంటే గతంలో ఆయన అదే అనుకున్నాం, వల్లభనేని వంశీ గారు, కొడాలి నాని గారు, ఆయన మాటలు, బూతులు అవన్నీ కూడా మానసిక ఉన్మాదులుగా వారు గతంలో మారారని అనుకున్న వాళ్ళే ఇప్పుడు వీళ్ళని టార్చర్ చేస్తూ వీరు ఆరోగ్యం బాగలేకపోయినప్పటికీ కూడా సరైనటువంటి వైద్యం అందించకపోతే వీరిని ఇంకా అదే విధంగా కనుక టార్చర్ చేస్తే ఖచ్చితంగా ఆ చేసేటువంటి వ్యక్తులు కూడా మానసిక ఉన్మాదులుగా ప్రజలు గనక వారిని అదే విధంగా గనక అనుకుంటే పరిస్థితి పూర్తిగా చేంజ్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇంకా వారి మీద సానుభూతి ప్రజల్లో కలుగుతుంది కాబట్టి ఇన్నాళ్ళు చేసిన తప్పుకి పరిహారం అనుభవించారు, శిక్ష అనుభవిస్తూ ఉన్నారు. అదేవిధంగా గతంలో క్షమాపణలు కూడా చెప్పారు కాబట్టి ఇక మరి వల్లభనేని వంశీ గారి ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని ముందు ఆయన్ని ప్రాణాలతో కాపాడాల్సినటువంటి బాధ్యత వ్యవస్థల మీద అయితే ఖచ్చితంగా ఉంది.